ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు డేంజర్లో ఉందా? ఎగువ కాపర్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? సీపేజీ సమస్యకు బాధ్యులు ఎవరు? అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? ప్రాజెక్టు ఆలస్యానికి కారకులెవరు? ఏపీ ప్రభుత్వాధికారుల అలసత్వమా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు బెదిరే శ్రీరామ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి, పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీపేజీ సమస్య, కాపర్ డ్యాం పరిస్థితులు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అధికారుల తీరుపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీపేజీ సమస్యతో కాపర్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, దీనికి బాధ్యులెవరని పోలవరం ప్రాజెక్టు అధికారులను ప్రశ్నించారు కేంద్ర జలశక్తి ముఖ్య కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.